ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. నా దీపమును వెలిగించువాడా, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడా, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో ఎలుపల చేర్చిన బలమైన దేవు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం చూసుకుందామండి. దావీదు రాసిన కీర్తన. నా దీపమును వెలిగించువాడివి నీవే, నిజమే. నన్ను ఇజ్రాయేలు ప్రజలకి దీపముగా మార్చిన దేవుడు అని కూడా మరి సమూయేలు గ్రంథంలో చెప్తాడు ఆయన. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాడు. అవును, చీకటిలో ఉన్న నా బ్రతుకుని వెలుగుగా మార్చాడు, వెలుగులో నన్ను నడిపిస్తున్నాడని దావీదు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ. నా దేవుడు యెహోవా అయిన నాకు వెలుగుగా చేయను. నీ సహాయం వలన నేను సైన్యములను జయించితిని. నా దేవుని వలన ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలమైనది. యథార్థమైన తన మాటలతో దావీదు భక్తుడిని బలపరుచుకుంటూ యుద్ధములో అన్ని విషయంలో తనకు సహాయం చేస్తూ జయ జీవితం దావీదు భక్తుడికి ఇచ్చాడు దేవుడు. అందుకని చెప్తున్నాడు, నా దేవుడు నాకు చీకటిలో కూడా నాకు వెలుగుని మార్చి నన్ను వెలుగులో నడిపించిన నా దేవుడిని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఈ సమయంలో మరి యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏదని కూడా ఆయన చెప్పుకుంటున్నాడండి. మరి ఇదైనా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. అవును తండ్రి, చీకటిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలుగులోకి నడిపించి నీ వెలుగును మాకు దయచేసి మమ్మల్ని వెలిగించినందుకు నీ వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.